పాత నిబంధన చదువుతున్నప్పుడు దేవుడు చాలా స్పష్టంగా చెప్తాడు, తెలుసు కదండి. జంతువుల బలు ఇచ్చేటప్పుడు కూడా ఏ విధమైన లోపము లేనిదే దేవుడి కోసం బలిగా తీసుకొని రావాలి. అది భౌతికమైనటువంటి దేవాలయం. కానీ ఈ రోజు మనం వచ్చేటప్పటికి ఆత్మ సంబంధమైన దేవాలయంగా మారిపోయింది కదా. ఆ దేవాలయం లేదు. ఈ రోజు యేసు ప్రభువు కట్టిన దేవాలయం ఏంటంటే ఆత్మ సంబంధమైన దేవాలయం, అదే సంఘం. ఇక్కడ ఏ విధమైన రెస్ట్రిక్షన్ లేదు. అయితే అక్కడ భౌతికంగా బాగుండాలి, ఇక్కడ ఆత్మీయంగా బాగుండాలి. అది భౌతికమైన ఆరాధన. ఇక్కడ మనం చేసే ఆరాధన ఆత్మతోను సత్యముతోను దేవుణ్ణి ఆరాధించాలి. ఇక్కడ జరిగే ఆరాధనలో నీకు ఈ శరీర సంబంధంగా ఏ లోపం ఉన్నా పర్వాలేదు, కానీ ఆత్మకు లోపం ఉండకూడదు. అనగా మనసులో ద్వేషం వద్దు, కోపం వద్దు, ఈర్ష్యలొద్దు, అసూయ, పగలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు చూపులు, తప్పుడు మాటలు, మోసాలు, అబద్ధాలు. వీటితో ఒకవేళ మనం ఇక్కడికి వచ్చామా, వీటితో ఇక్కడ ఒకవేళ మనం కూర్చున్నామా, వీటితో ఒకవేళ ఆరాధన మనం చేసామా, ఈ ఆరాధన దేవుడికి అంగీకారం అవుతుందా? అక్కడ భౌతిక లోపం ఉంటే నో ఎంట్రీ. ఇక్కడ ఆత్మ సంబంధమైన లోపాలతో మనం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఆరాధన కూడా దేవుడు అంగీకరించే ఆరాధన కాదు.